వార్20 చూద్దాం. పాక్ ను భారత్ అష్టదిగ్బంధం చేస్తోంది. సరిహద్దుల్లో భారత్ జామర్స్ ని ఏర్పాటు చేసింది. పాక్ యుద్ధ విమానాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఈ జామర్స్ తో పాక్ యుద్ధ విమానాలు టార్గెట్ ను గుర్తించలేవు. పశ్చిమ సరిహద్దులో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మోహరించిన భారత్ ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకోబోతున్నాయి. భారత్ ఏ క్షణమైనా పాక్ పై అటాక్ చేయొచ్చని ఆ దేశం భయపడుతోంది. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిం మాలిక్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రతా సలహాదారునిగా నియమిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆయన్ను గత ఏడాది సెప్టెంబర్లో ఐఎస్ఐ చీఫ్ గా నియమించారు. నిఘా సంస్థ అధిపతి కంటే ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ లో అడ్జుటెంట్ జనరల్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఇక పాక్ సైన్యంలో మాలిక్ జనరల్ గా పనిచేస్తున్నప్పుడే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, ఆయన మద్దతుదారుల ఆందోళనలపై ఆర్మీ అణచివేత వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బలూచిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్ లో ఆర్మీ డివిజన్స్ కు నాయకత్వం వహించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని కఠినంగా ముందుకు సాగుతాడని మాలిక్ కు మంచి పేరుంది. ఇక అలాంటి వ్యక్తికి ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారునిగా పాక్ అదనపు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత చర్యలు పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా త్రివిధ దళాలతో సమావేశమైన ప్రధాని మోదీ సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో భారత్ ఎలా అటాక్ చేస్తుందనని పాక్ టెన్షన్ పడుతోంది. ఈ క్రమంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. అరేబియా సముద్రంలో విన్యాసాలు చేస్తోంది. ఇప్పుడు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ కు జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించుకుంది. పాక్ ఎన్ని కుప్పిగంతులు చేసినా రివెంజ్ మామూలుగా ఉండదని చెప్పకనే చెబుతోంది భారత్.